రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు డాక్టరేట్ ఇచ్చిన రోజును నాలెడ్జ్ డేగా జరుపుకోవాలని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు కోరారు. ఈ మేరకు ఓయూలో ప్లకార్డులు ప్రదర్శించారు. 1953 జనవరి 12న ఉస్మానియా యూనివర్సిటీ అంబేద్కర్కు డాక్టరేట్ ఇచ్చి గౌరవించడం జరిగిందన్నారు. జనవరి 12ను ప్రభుత్వం అధికారికంగా నాలెడ్జ్ డేగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఏ యూనివర్సిటీ కూడా అంబేద్కర్ జ్ఞానాన్ని గుర్తించి గౌరవించలేదన్నారు. జై తెలంగాణ. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ బహుజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి డాక్టరేట్ ఇచ్చినటువంటి డేని 1953 జనవరి 12 రోజున పురస్కరించుకొని ఈరోజు ఒక మహానీయుణ్ణి స్మరించుకుంటూ ఈ యొక్క యూనివర్సిటీ యొక్క ఆవశ్యకతను వ్యక్తపరుస్తూ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ఆనాడు ఘనచరిత్ర కలిగి ఒక మహానీయుణ్ణి సత్కరించినటువంటి యూనివర్సిటీ ఇవాళ అధోగతి పాలైందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిజంగా గత ప్రభుత్వం చేసిన మోసం ఈ ఉస్మానియా యూనివర్సిటీని స్థాయిలో నిర్వీర్చి అధోగతి పాలు చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్కు డాక్టరేట్ ఇచ్చినటువంటి డేను ఇంత గొప్ప యూనివర్సిటీ ఇవాళ ప్రపంచానికే పరిచయమైనటువంటి ఈ డేలో ఇవాళ అదే యూనివర్సిటీ ఇవాళ అధోగతి పాలైందని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ డిబిఎస్ఏ మరియు బహుజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని 1953 జనవరి 12వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ అవార్డు ఇచ్చి గుర్తించి గౌరవించుకున్నది. కాబట్టి ఒక నాలెడ్జ్ డేగా ప్రభుత్వం అధికారికంగా చేయాలి. అదేవిధంగా ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఈ రోజును అధికారికంగా నిర్వహించాలి. ఎందుకోసం నిర్వహించాలి అంటున్నామంటే దేశంలో ఇన్ని యూనివర్సిటీలు ఉన్నాయి అప్పట్లో, కానీ ఏ యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జ్ఞానాన్ని గుర్తించి గౌరవించాలి. చాలా యూనివర్సిటీలు ఉన్నాయి, కానీ ఒక మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు మాత్రమే, ఈ ఉస్మానియా యూనివర్సిటీ మాత్రమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించడం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలను, ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలను, శ్రమజీవులను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.